ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 3వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఈ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఒక మహిళ వల్ల తీరం. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 తీరబోతుంది. అయితే ఏ విధంగా ఎటువంటి కోరిక ఒక మహిళ వల్ల తీరబోతుంది, ఆ మహిళ ఎవరు, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలు ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఆపదల్లో ఉన్నవారికి కొన్ని సందర్భాల్లో వీరు దేవుళ్లాగా కనిపిస్తూ ఉంటారు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క మనస్తత్వంలో ఎన్నో రకాల మంచి లక్షణాలు ఉంటాయి. అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు మాత్రం ఎక్కువనే చెప్పుకోవాలి. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. భగవంతుడిపై భక్తి శ్రద్ధలు అధికంగా ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక భావన కూడా కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. వీరు చేసినటువంటి సత్కార్యాలే కొన్ని సందర్భాల్లో వీరికి మేలు చేస్తాయి. అంటే మీరు కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తారు. ఆ విధంగా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మీకు సహాయం మరొక వ్యక్తి నుండి అందే అవకాశాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క 2025వ సంవత్సరం ఆగస్టు 3వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కనుక చూస్తే, మిశ్రమమైన ఫలితాలను కుంభరాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల్లో చూడబోతున్నారు. కానీ ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఒక మహిళ వల్ల తీరబోతుంది. అంటే ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, కెరియర్ కి సంబంధించింది కావచ్చు, ఏదో ఒక ఆపర్చునిటీ కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు, కలలు కంటున్నారు. ఆ ఆపర్చునిటీ మీకు దొరకటం లేదని ఎన్నోసార్లు నిరాశ నిస్పృహలకి లోనవుతున్నారు. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు పని చేసే చోట కావచ్చు, లేదా మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, ఇలా ఎక్కడైనా సరే మీకు పరిచయస్తురాలైనటువంటి ఒక మహిళ కారణంగా మీకు ఆ అవకాశం అయితే రాబోతుంది. అంటే ఆ అవకాశాన్ని మీరు అందుకోవటంలో ఆ మహిళ యొక్క పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవటంలో తన యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. తను మీకు చక్కటి గైడెన్స్ ని అందజేస్తారు. అలాగే మీకు ఆ అవకాశం రావటానికి పరోక్షంగా తను కారణమవుతారు. ఈ విధంగా మహిళ వల్ల మీ కోరిక తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను మీరు కలుసుకోబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం అడ్రస్ కూడా తెలియకుండా చాలా కాలంగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మధ్యవర్తుల ద్వారా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ మీకు దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వారికి నూతన వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది. వారు మీ యొక్క జీవితంలో చక్కటి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు కొంతమంది ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లిన వారికి కొంతమందితో పరిచయం ఏర్పడుతుంది. ఆ వ్యక్తులు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు. అలాగే ప్రయాణాలు చేసేవారు మాత్రం విలువైన వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చోర భయం అనేది కనిపిస్తుంది కాబట్టి మీ యొక్క విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి హాజరు కావటం కానీ, లేదా శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని అందుకోవటం కానీ జరుగుతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం కొంతమంది కుంభరాశి వ్యక్తులు మీ యొక్క బంధువుల ఇళ్లలో ఏదైనా శుభకార్యానికి హాజరవుతారు. అక్కడ చాలా కాలం నుండి
మీరు కలుసుకోలేని కొంతమంది బంధువులను కలుసుకుంటారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అని చెప్పుకోవాలి. ఆ యొక్క దూరపు బంధువులతో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. అటువంటి బంధువులు అనుకోకుండా మీకు తారసపడటంతో మీ యొక్క ఆనందానికి అవధులనేవి ఉండవని చెప్పుకోవాలి. మీరు వారితో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. వారితో కలిసి కొన్ని మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకుంటారు. అలాగే ఎవరైతే కుంభరాశి వ్యక్తులు వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితం గురించి ఒక చక్కటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు గోచరిస్తున్నాయి. వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లడానికి చాలా కాలం నుండి మీరు చేస్తున్న ప్రయత్నాలకు ఈ రోజు చక్కటి ఫలితం అయితే లభించబోతుంది. అలాగే వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలి అనే దాని గురించి చాలా రోజులుగా మీరు తర్జన భర్జన పడుతున్నట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ మీకు లభించబోతుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా వరకు సానుకూల ఫలితాలు చూస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు కానీ తగాదాలు కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో మీరు లెక్కలు ఎప్పటికప్పుడు సరిచూసుకోవటమే చాలా ఉత్తమం. లేదంటే నష్టపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా కాలం నుండి పొందుకోవాలి అనుకుంటున్నటువంటి అవకాశం మాత్రం ఒక మహిళ వల్ల దక్కే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థికపరమైనటువంటి సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొనిపోయి ఆ అప్పుల ఊపి నుండి బయటపడే మార్గం తెలియక సతమతమవుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్పుల ఊపి నుండి బయటపడటానికి భగవంతుడు చక్కటి మార్గాన్ని మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా విహారయాత్రలకు వెళ్లాలి అనుకుంటున్నారు, కానీ సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోతున్నారు. ఈ రోజు దానికి సంబంధించి సరైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకేవైనా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకుంటారు. అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా మాత్రం చిన్న గొడవ జరిగే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కుంభరాశికి చెందినటువంటి వ్యక్తుల విషయంలో కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అనవసరంగా ఎవరైనా మీతో కయ్యానికి కాలు దువ్వితే మాత్రం వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ విధంగా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా కావాలని మీతో గొడవ పడాలని ప్రయత్నం చేస్తుంటే అటువంటి వ్యక్తులను మీరు దూరంగా ఉంచడమే చాలా ఉత్తమం. కుంభరాశి వారు ఎవరైనా సరే విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీరు ఆశించిన ఉత్తీర్ణత మీకు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అయితే కుంభరాశి వారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని ఆరాధన మీకు అత్యద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది. ప్రతి నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా సకల శుభాలు ఖచ్చితంగా మీకు కలుగుతాయి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ లేదా ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వటం ద్వారా కూడా శని భగవానుడి యొక్క దివ్యాశీస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఆగస్టు 3వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి కోరిక ఏ మహిళ వల్ల తీరబోతుంది, ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.